కారం అన్నము రెడీ అయ్యింది. ఈ అన్నం ముందు ఎలాంటి బగారా రైస్ బిర్యానీ కూడా పనికిరాదు. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది బ్యాచిలర్కి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ కారం అన్నం వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ లాగానే అనిపిస్తుంది. కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంది. ఒక కప్పు అన్నం తీసుకొని ఈ విధంగా పుల్లలుగా చేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ కారము, 1/2 స్పూను ధనియాల జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, సాల్ట్, కరివేపాకు. ఇదంతా పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మసాలా అంతా అన్నంకి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఎండిన మిరపకాయలు, నానబెట్టిన పప్పు, పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కరివేపాకు. ఇంత ముందుకు మసాలా కలుపుకున్న అన్నము ఇందులో వేసుకోవాలి. పోపు మొత్తం పూర్తిగా కలిసేలా అన్నంని కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ మంచిగా వేగేదాకా మూత పెట్టుకోవాలి. కారం అన్నము ఫుల్ టేస్టీగా ఉంటుంది. రెడీ అయింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.